ప్రైజ్ ది లార్డ్. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. ఈ చదవబడిన లేఖన భాగంలో నుండి కొంత సమయము దేవుని యొక్క మాటలను మనం విందాం. మన మధ్యలో ప్రేమ్ కుమార్ మాటలను మనకు అందిస్తాడు. అందరం కూడా ప్రార్థన పూర్వకంగా మాటలు విందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ యొక్క ఉదయకాలంలో పరిశుద్ధ దినములో, పండుగ దినములో, ప్రభు దినములో, పునరుద్ధాన దినములో, ఆదివారం దినములో ఆయన నామాన్ని ఆరాధించడానికి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి, ఆయన చేసిన మేలను జ్ఞాపకం తీసుకుని ఆయన కొనియాడడానికి దేవుడు మన ఆయుష్ కాలంలో ఒక దినాన్ని పొడిగించి ఆయన మందిరంలో సమకూర్చి ఉండగా చేరి వచ్చిన దేవుని సంఘానికి, దేవుని దాసులకు నా యొక్క మందిరం తెలియజేస్తున్నాను. ఈ చదువుకున్న 118వ కీర్తన ఈ యొక్క 118వ కీర్తన ఇక్కడ చూస్తున్నాం. దీంట్లో 29 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ 118వ కీర్తన గత వారం శ్యామ్ మనకి చెప్పినట్లుగా 117, 118 కలిసి ఒకే కీర్తనగా ఉన్నప్పుడు దీనిని 2 కీర్తనలుగా విభాగించడం జరిగింది, డివైడ్ చేయడం జరిగింది. ఈ 118వ కీర్తన ఎందుకు డివైడ్ చేశారని కాస్త లోపలికి వెళ్ళి ధ్యానం చేయగా ఇది మెస్సియా కీర్తనగా దీనిని ప్రత్యేకపరిచినట్లుగా నేను ధ్యానిస్తూ వస్తున్నాను. ఈ 118వ కీర్తన 29 వచనాలు ఉన్నాయి. ఇది ఎవరు రాశారో తెలియదు, కానీ హిస్కియా అని, దావీదు అని, అవి చాలా మంది పేర్లు మనం చెప్పుకోవచ్చు, కానీ నిర్దిష్టంగా వ్రాయబడిన వ్యక్తి పేరు ఇక్కడ వ్రాయబడి లేదు. కాబట్టి ఎవరు రాశారో తెలియదు. 29 వచనాలు దీంట్లో ఉన్నాయి. ఈ యొక్క కీర్తన మెస్సియా కీర్తనగా మనం చెప్పుకోవచ్చు. దేవుని గ్రంథంలో, ఈ కీర్తన గ్రంథంలో ముఖ్యంగా 16 మెస్సియా కీర్తనలు ఉన్నాయి. మెస్సియాను గురించి వ్రాయబడిన కీర్తనలు 16 కీర్తనల్లో ఉన్నట్లుగా మనం చూస్తాము. ఈ పంచ స్కందాలుగా విభజింపబడిన కీర్తన గ్రంథంలో 16 ప్రతి స్కందంలో కూడా మెస్సియా కీర్తన ఉంటుంది. మొదటి స్కందంలో మెస్సియా కీర్తన ఉంది. అదేవిధంగా 2, 3, 4 ఇది చివరి స్కందంలో కూడా మెస్సియా గురించిన కీర్తన రాయబడినట్లుగా మనం చూస్తాము. ఈ 118వ కీర్తన ముఖ్యంగా 29 వచనాలు ఉన్నాయి. ఎవరు రాస్తారో తెలియదు, కానీ దీన్ని మెస్సియా కీర్తనగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడు వ్రాయబడింది అంటే ఇశ్రాయేలీయులు బబులోను విడిపింపబడిన తర్వాత, వాగ్దాన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత వ్రాయబడినట్లుగా ఇది మనం చూస్తాము. అయితే ఈ యొక్క కీర్తన ఇది గుడారాల పండుగకు సంబంధించిన కీర్తన కాదు, కానీ తీవ్ర వ్యతిరేకత మధ్య యెరూషలేములో ప్రాకారాలు కూల్చబడినప్పుడు నెహెమ్యా తిరిగి అక్కడికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తిరిగి యెరూషలేము యొక్క ప్రాకారాలు తిరిగి కట్టబడిన తర్వాత అక్కడ ఆ గుమ్మములకు 2 వైపులా ఉండి ఇశ్రాయేలీయులు ఈ యొక్క కీర్తనను ఆలపిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఇప్పుడు కొన్ని నిమిషాల ముందు ఏ విధంగా శ్యామ్ చదువుతుంటే మొదటి వచనము, 2వ వచనం మనం చదివాము. అదే విధంగా ఈ యొక్క గ్రంథాలు, ఈ యొక్క బృంద గాయకుడు కూడా, ఈ గాయక బృందం కూడా 2 భాగాలకు విభజించబడి 2 గుమ్మములకు ఇరువైపుల వారు నిలబడి వారి ఒకరికి ఒకరు అప్పగిప్పుకున్నట్లుగా ఈ యొక్క కీర్తనను ఆలపించే వారిని దేవుని గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఒక అద్భుతమైన కీర్తన ఇది. వారు ఎప్పుడు పాడేవారు అంటే పర్ణశాలకు సంబంధించిన కీర్తన ఇది. పర్ణశాల పండుగలలో ఈ యొక్క కీర్తనని ఆలపించినట్లుగా మనం చూస్తాము. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయంలో రాజైన హర్తహషస్త ఆయన ఏలుబడిలో 21 సంవత్సరానికి ఆటంకాలన్నింటిని దాటుకొని యెరూషలేములో మందిరం కట్టబడగా, ఆ కట్టబడిన మందిరం యొక్క గుమ్మంలో బయట నిలబడి మీరు ఏం చేస్తున్నారు? 2 గాయక బృందాలు
ఒకరికి ఒకరు మార్చి మార్చి ఈ యొక్క కీర్తనలు ఆలపించినట్లుగా మనం చూస్తాము. ఇది ఒక అద్భుతమైన స్తుతి కీర్తనగా మనం దీన్ని ధ్యానించవచ్చు. 113 నుండి 118 వరకు ఉన్న స్తుతి కీర్తనలలో, హోసన్నా కీర్తనల్లో లేదా హల్లెలూయా కీర్తనలలో ఇది చివరి కీర్తన. 118 కీర్తన ఇది చివరి కీర్తన. ఇది పస్కా పండుగ రోజు ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క గీతాన్ని ఆలపించినట్లుగా మనం దేవుడి గ్రంథంలో చూస్తాము. ఒక్కసారి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు మేడ గదిలో ఉండి పస్కాను ఆచరించే సమయంలో బహుశా ఆయన కూడా ఈ యొక్క కీర్తనను ఆలపించి ఉండవచ్చేమో. ఒక్కసారి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారు ఆ రొట్టె విరువట ముందు ఆ పస్కా పండుగ రోజు ఈ యొక్క కీర్తనని తన గంభీరమైన స్వరముతోటి ఆలపించినట్లుగా మనం ఊహించుకుంటే ఆ సన్నివేశం ఎంత అద్భుతంగా ఉంటుంది మనకు. కాబట్టి యేసుక్రీస్తు వారే స్వయంగా ఆలపించిన కీర్తన ఈ రోజు మన కోసం రాయబడినట్లుగా మనం చూస్తాం. ఈ 118 కీర్తన ఇది ఒక మెస్సియా కీర్తన చెప్పుకోవచ్చు. ఇది ప్రవచనాత్మకమైన కీర్తన అని చెప్పవచ్చు. అంత మాత్రమే కాకుండా ఇది చారిత్రాత్మకమైన కీర్తన. ఎందుకంటే గతించిన విషయాలను, ఇశ్రాయేలీయులు ఆలపించిన విషయాలను, వారు ఆరాధించిన విషయాలను ఇందులో రాయబడినట్లుగా మనం చూస్తాము. యేసు ప్రభు వారు రాకముందే ఆయన రాకను గురించి తెలియజేసిన కీర్తన. అందుకే ఇది ప్రవచన కీర్తన అని మనం చూస్తాం. ఇది మెస్సియా గురించి రాయబడింది కాబట్టి ఇది మెస్సియా కీర్తన కూడా చెప్పుకోవచ్చు. ఈ మెస్సియా కీర్తనలు నేను ముందుగా చెప్పినట్లుగా 16 మెస్సియా కీర్తనలు బైబిల్లో ఉన్నాయి. 2వ అధ్యాయం, 8వ అధ్యాయం, 16వ అధ్యాయం, 22వ అధ్యాయం, 24వ అధ్యాయం, 40వ అధ్యాయం, 41వ అధ్యాయం, 45వ అధ్యాయం, 68వ అధ్యాయం, 69వ అధ్యాయం, 72, 89, 91, 102, 110, 118. ఈ విధంగా ఈ 16 అధ్యాయాలు కూడా మెస్సియా గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తాము. ఈ మెస్సియా కీర్తన అన్నింటిలో కూడా 118 కీర్తన చివరి కీర్తన. ఈ మెస్సియా కీర్తన రెండు చివరి కీర్తన మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే 110వ కీర్తన, 118వ కీర్తన. 110వ కీర్తన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమగడ గురించి మనం చూస్తాము. ఆయన తండ్రి కుడి పార్శ్వం మీద ఆసీనుడై ఉన్నట్లుగా మనం చూస్తాము. అక్కడ మెల్కీసెదెకు అనే యాజక క్రమం చొప్పున ఆయన నిరంతరము యాజకత్వం చేస్తున్నట్లుగా మనం చూస్తాము. 110వ కీర్తనలో we see the ascension of the Lord Jesus. యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమగుట మనం చూస్తాము. ఇక 118వ కీర్తనలో యేసుక్రీస్తు వారు తిరిగి రానయ్యున్న వచనాలను, 1000 ఏళ్ల పరిపాలనను, హార్మిక యుద్ధం గురించి వ్రాయబడినట్లుగా ఈ 118వ కీర్తనలో మనం చూస్తాము. ఇంకా ఈ 118వ అధ్యాయం, 119వ అధ్యాయాన్ని కప్లింగ్ చేస్తే, వాటిని అనుసంధానం చేసి మనం ధ్యానం చేసినట్లయితే 118వ కీర్తనలో ఏముంటుందంటే యేసుక్రీస్తు గురించి, దేవుని కుమారుడు గురించి, మెస్సియా గురించి వ్రాయబడినట్లుగా చూస్తాము. 119వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ఒక్కసారి. యెహోవా ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం గురించి 119వ కీర్తన మనతో మాట్లాడుతుంది. 118వ కీర్తన దేవుని కుమారుడైన మెస్సియా గురించి మాట్లాడుతుంటే 119వ కీర్తన మనతో ఏం మాట్లాడుతుందంటే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతుంది. అయితే అదే విధంగా కీర్తన మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ధర్మశాస్త్రం గురించి మాట్లాడతాము. 2వ అధ్యాయంలో దేవుని కుమారుడు గురించి వ్రాయబడినట్టుగా మనం చూస్తాము. అంటే ముందుగా ధర్మశాస్త్రం వచ్చింది, ఆ తర్వాత దేవుని కుమారుడు వచ్చాడు. మెస్సియా కీర్తన ముగింపు వచ్చే వరకు ఏమైందంటే ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ద్వారా మరుగు చేయబడినట్లుగా అది తర్వాతి ఆర్డర్లో వస్తున్నట్లుగా మనం చూస్తాము. చూసారా, ఈ దేవుని వాక్య క్రమాన్ని ఆయన బైబిల్లో వ్రాయించి పెట్టిన విధానము చాలా అద్భుతంగా ఉంటుంది. నేను అంటాను 118వ కీర్తన గత వారం శ్యామలతో పంచుకున్నట్లుగా ఇది బైబిల్లో మధ్య అధ్యాయం, ఇది మధ్య పేపర్లో ఉంది కదా, పేజీ నెంబర్తో పాటుగా మనం వివరించాడు కదా లాస్ట్ వీక్. కాబట్టి నేను అంటాను ఈ భూప్రపంచానికి కేంద్ర బిందువు అయిన యెరూషలేములో, ఇశ్రాయేలు దేశంలో ఆనాడు ఏమి జరగబడిందో ఆ విషయాన్ని 118వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనకు స్పష్టంగా వ్రాయించినట్లుగా మనం చూస్తాము. మనం ఆ 118వ అధ్యాయంలో ఉన్న 29 వచనం మనం ధ్యానం చేసినట్లయితే ఈ రోజు సరిపోదు, రేపు ఇక్కడ కూర్చోవాలి, ఎల్లుండి ఇక్కడ కూర్చోవాలి, ఈ వారం అంతా కనీసం 29 రోజులు ఇక్కడ కూర్చుంటాయని ఒకటి వచ్చిన మనం ధ్యానించలేం. కనీసం
మనం 29 నిమిషాలు కూడా మనం ఇక్కడ ఉండము, త్వరగా ముగించుకుంటాము. అంత అద్భుతమైన కీర్తన అని ఇది నా ఉద్దేశం. ఇక్కడ ఈ యొక్క ప్రభు ప్రపంచానికి కేంద్ర బిందువైన యెరూషలేములో ఏమి జరిగిందో ఆ విషయాలు వ్రాయబడినట్లుగా బైబిల్లో కూడా కేంద్ర బిందువైన మధ్య అధ్యాయమైన 118 కీర్తనలో పరిశుద్ధాత్ముడు మన కోసం రాయించి పెట్టాడు. ఎంత అద్భుతమైన అమరిక ఇది కదా. కాబట్టి మనం ఒకసారి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క 118వ కీర్తన రెండో అధ్యాయంలో ఆయన దేవుని కుమారుడిగా రాయబడతారు మెస్సియా. 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మనం చూస్తాం. 22వ అధ్యాయంలో అల్లరి మూకలో ఆయన్ని వెంబడించినట్లుగా ఆయన ముసిరినట్లుగా మనం చూస్తాము. 41వ అధ్యాయంలో ఆయన బీట్రేయల్ అంటే మోసగింపబడినట్లుగా యూదా చేత అప్పగింపబడినట్లుగా మనం చూస్తాము. 69వ అధ్యాయంలో చేదు చెరికను ఆయన పుచ్చుకున్నట్లుగా మనం చూస్తాము. 110వ అధ్యాయంలో ప్రధాన యాజకుడిగా ఆయన దేవుని కుమారుడిగా మనం చూస్తాము. 118వ అధ్యాయంలో ఆయన మూలరాయిగా మనం చూస్తాం, కార్నర్ స్టోన్, మూలరాయిగా మనం చూస్తాము. ఈ విధంగా ప్రతి అధ్యాయంలో కూడా ప్రతి మెస్సియా కీర్తనలో కూడా ఒక ప్రాముఖ్యమైన అంశము దాగి ఉన్నట్లుగా మనం చూస్తాము. వీటిని ఎందుకు మెస్సియా కీర్తనలు అన్నారంటే కారణం ఇదే. 2వ అధ్యాయంలో ఆయన దేవుని కుమారుడిగా, 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాన్ని మనం చూస్తాము. 22వ అధ్యాయంలో అల్లరి మూకలు ఆయన వెంబడించడాన్ని మనం చూస్తాము. 41వ అధ్యాయంలో ఆయన యూదా చేత అప్పగింపబడినట్లుగా మనం చూస్తాము. 69వ అధ్యాయంలో చేదు చెరక, 110వ అధ్యాయంలో ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము ప్రధాన యాజకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాము. 118లో ఆయన మూలరాయిగా ఉన్నాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి ఈ కీర్తనలను ఏమని చెప్పుకోవచ్చు అంటే మెస్సియా కీర్తనలు అని చెప్పుకోవచ్చు వీటిని. అయితే ఒక్కసారి మనము మొదటి 3 వచనాలు ఒకసారి చదువుతున్నాము. మళ్ళా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇక్కడ మనం ఏం చూస్తామంటే యెరూషలేములో ఆనాడు కేంద్ర బిందువైన, ప్రపంచానికి కేంద్ర బిందువైన యెరూషలేములో దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి ఈరోజు మనం ఆయన ఆరాధించడానికి తిరిగి మనతో దేవుడు మాట్లాడేది ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ దేవుని స్తుతించుట, యాజకులు దేవుని స్తుతించుట, అదేవిధంగా యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే మనము దేవుని మందిరానికి వచ్చి ఆయన ఆరాధించడం మనం చూస్తాము. వ్యక్తిగతమైన ఆరాధన కూడా చూస్తాము. ఒక వ్యక్తి నాకు లాస్ట్ వీక్ నాతో మాట్లాడితే ఏమంటాడంటే నేను మందిరానికి రాకపోయినా పర్వాలేదు, నేను పరిశుద్ధంగా ఉన్నా అంటాడు. కానీ ఇక్కడ దేవుని గ్రంథం మనకి ఏమని చెప్తుందంటే మనమందరం ఎందుకు వచ్చామని దేవుని మందిరానికి? సమూహముగా ఆయన ఆరాధించడానికి, సంఘముగా ఆయన ఆరాధించడానికి, ప్రజలందరూ మనం చేరి వచ్చి ఆయన మందిరములో, ఆయన నివాస స్థలములో ఆయన ఆరాధించాలని మనం చేరి వస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏమని చూస్తామంటే ఆయన కృప నిరంతరము నిలుచును, ఇశ్రాయేలీయులు అందురుగాక. ఇశ్రాయేలీయులు అంటే ఒక జాతిగా మనం చూస్తున్నాము. వారందరినీ సంబోధించి ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీయులు అంటారంట. ఏమంటారంట? యెహోవా కృప నిరంతరము నిలుచునని, దేవుని ఆరాధించడానికి ఇశ్రాయేలీయులు అందరినీ కలిపి ఆయన సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఇది ఒక జాతిగా ప్రజలందరూ కూడా కలిసి వచ్చి దేవుణ్ణి ఆరాధించడం మనం చూస్తాము. రెండవది అహరోను వంశస్థులు ఆయన ఆరాధిస్తున్నారు. కుటుంబంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి. మొట్టమొదటిగా మనం ఇక్కడ చూస్తున్నాము, we have to worship him in his presence. ఆయన మందిరంకి చేరి వచ్చి సంఘముగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది అహరోను వంశస్థులు దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించాలి. మూడవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆరాధించినట్లుగా వ్యక్తిగతంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి. మనము సంఘంగా దేవుణ్ణి ఆరాధించాలి, కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించాలి, వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఎంతమంది మన కుటుంబంలో మన ఆరాధన ఉంటుంది, కుటుంబంగా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం.
వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, సంఘంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. పరీక్షించుకున్న మనల్ని మనం ప్రోత్సహింపబడుతున్నాం. ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మనం మందిరంకి వచ్చి సంఘముగా దేవుణ్ణి ఆరాధించాలి, కుటుంబంగా కలిసి వచ్చి కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించాలి, వ్యక్తిగతంగా కూడా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ యొక్క కీర్తన మనం ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. దీని విభజన ఏ విధంగా ఉంది అంటే, నేను 118 అధ్యాయానికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ది జర్నీ హోమ్ అంటారు దీన్ని. ఇంటికి ప్రయాణం. రైట్, మనమందరం కూడా ఈ యాత్రలో ఉన్నాము, మన ఇంటికి మనం ప్రయాణం చేస్తున్నాము. ఆ ప్రయాణంలో ఇక్కడ మనం చూస్తున్నాము, మొట్టమొదటిగా మొదటి 4 వచనాల్లో కమెన్స్మెంట్ ఆఫ్ జర్నీ, మన ప్రయాణం ప్రారంభాన్ని మనం చూస్తాం. ఏం చూస్తాం ఇక్కడ? మన ప్రయాణం యొక్క ప్రారంభాన్ని మనం చూస్తాం. అయితే ఈ యొక్క ప్రయాణ ప్రారంభంలో మొదటి వచనంలో ఆయన ఏమంటాడండి? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే మన ప్రయాణంలో మొట్టమొదటి ఏముండాలంట? స్తుతి ఉండాలి. అందుకే మనం ఆరాధనగా చేరి వస్తే మొదటి పాట స్తుతి పాట, మనం ప్రార్థన చేస్తే స్తుతి. రైట్, మనం ఏమి చేసినా కూడా మొట్టమొదట మన ప్రారంభం ఏంతో ఉంటుంది? స్తుతితో ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా ది కమెన్స్మెంట్ ఆఫ్ జర్నీ, ప్రయాణ ప్రారంభం ఎలా జరిగిందంటే కీర్తనకారుని యొక్క స్తుతితో జరిగింది. ఎవరు దేవుణ్ణి ఆరాధించారు? ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించారు. అహరోను వంశస్థులు దేవుణ్ణి ఆరాధించారు. ఆయన యందు భయభక్తులుగా వారు దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, సంఘంగా దేవుణ్ణి ఆరాధించాలి, కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించాలి, వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు మన ప్రయాణము ఆరంభమైనట్లుగా చెప్పుకోవచ్చు. నేను అంటాను, ఈ ఉదయకాలంలో నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన లేదు అంటే నీ ప్రయాణం ఇంకా ఆరంభం కాలేదు. నువ్వు వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించట్లేదు అంటే నీ ప్రయాణం ఇంకా ఆరంభం కాలేదు. నువ్వు సంఘంగా దేవుణ్ణి ఆరాధించట్లేదంటే పరలోకానికి నీ ప్రయాణం అనేది ఇట్ హాస్ నాట్ స్టార్టెడ్. ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం ప్రోత్సహిస్తున్నాడు. మనము కుటుంబ ప్రార్థన కలిగి ఉందుము కాక, సంఘ ప్రార్థన కలిగి ఉందుము కాక, వ్యక్తిగతమైన ఆరాధన మనము చేయుదుము కాక. ఆ విధంగా చేస్తూ ఉంటే రెండవదిగా క్యారెక్టర్ ఆఫ్ ద జర్నీ. క్యారెక్టర్ మొదటిగా మనం చూసాము కమెన్స్మెంట్ ఆఫ్ ద జర్నీ, రెండవది క్యారెక్టర్ ఆఫ్ ద జర్నీ. ఇక్కడ చాలా అద్భుతమైన 3 అనుభవాలు మనం చూస్తాం. ఇక్కడ చాలా అద్భుతమైన 3 అనుభవాలు. నేను అంటాను 4 G's. మొదటి G ఏంటంటే గెత్సేమనే అనుభవం, రెండవది గబ్బాతా అనే అనుభవము, మూడవది గొల్గోతా అనే అనుభవము, నాలుగవది గ్లోరీ మహిమ అనే అనుభవము. ఒకసారి చూద్దామా గెత్సేమనే గురించి. ఇక్కడ ఏమని రాయబడిందంటే 5వ వచనం చూద్దామా ఒక్కసారి. ఇరుకునందుని నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఇక్కడ నేను అంటాను, యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ఉండి ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడినట్లుగా ఆయన బాధ వర్ణనాతీతం. No person, no language can explain his suffering. ఆ రోజు ఆయన పొందిన శ్రమని ఏ భాష వర్ణించలేడు, ఏ మనిషి కూడా వర్ణించలేడు. వర్ణనాతీతమైన ఆ యొక్క అనుభవాన్ని ఎవరైనా చూసారా ఈ భూప్రపంచంలో? ఎవరి చెమట ఆయన రక్త బిందువులుగా మార్చబడిందా? మనం అంటాము చాలా సహజంగా ఏమంటామంటే, మీ నాన్న నీ రక్తాన్ని ధారపోస్తున్నాడు నీ కోసం అని. ఇస్ ఇట్ హ్యాపెనింగ్ ట్రూలీ? నిజంగా జరుగుతుందా? అది జరుగుతుందో నాకు తెలియదు. కానీ నేను నమ్ముకున్న యేసుక్రీస్తు వారు ఆయన గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడింది. నేను అంటాను, ఒక సాధారణమైన మనిషి అయితే ఆయన తట్టుకునేవాడు కాదు, ఆయన మరణించి ఉండేవాడు. ఆయన దైవ కుమారుడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆయన దైవ మానవుడు కాబట్టి ఆ యొక్క బాధను ఆయన అనుభవించినట్లుగా అనుకున్నాను. నేను అనుకున్నాను కాసేపు ఎండలో నిలబడి ఆ చెమటను మనం అనుభవిస్తే ఇక నా వల్ల కాదు అని మనం ఏం చేస్తాం? ఒక చెట్టు కిందకో ఒక నీడ కిందకో మనం పరిగెత్తుతాము. అటువంటి మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. కాసేపు ఈ మాట మీద నేను ధ్యానం చేసేటప్పుడు నేను ఒక్కసారి దేవుడి ఆ స్థానంలోకి వెళ్ళి నన్ను నేను ఊహించుకోలేకపోయాను, ధైర్యం చేయలేకపోయాను. అటువంటి వర్ణనాతీతమైన ఆ గెత్సేమనే అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ
ఇక్కడ ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆయన శ్రమ పడినారో మనం చూస్తాము. రెండవదిగా నేను అంటాను గపాత అనుభవము. ఇక్కడ 8వ వచనం చూద్దాం ఒక్కసారి. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది మనం చాలా తరచుగా మన ప్రార్థనలో మనం చేస్తూ ఉంటాము, వాక్యాన్ని వింటూ ఉంటాము, ఇతరులకి చెప్తూ ఉంటాము. ఎవరైనా మనకు నేను ఆ మనిషిని సహాయం అడిగాను నాకు చేయలేదు అంటే మన నోటి నుండి వచ్చే మొట్టమొదటి మాట చెప్పండి, ఏమంటాం మనం? మనుషులను నమ్ముకోవద్దు, యెహోవాను నమ్ముకోమని మనం సలహా ఇస్తుంటాము. యేసుక్రీస్తు వారు కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? పిలాతు ఆయన రక్షించడానికి సహాయం చేసే సమయంలో అక్కడ యూదులందరూ కూడా వద్దు వద్దు మా బరబ్బను విడుదల చేయండి, యేసుని సిలువకు అప్పగించమని కేకలు వేసినప్పుడు ఈయన తప్పించే అవకాశం ఆయన చేతిలో ఉంటే ఆయన తన స్నేహితుడైన కైసర్ పక్షంలో నిలబడి అతనికి స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడి ఆయన ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ నేను అంటాను, పిలాతు దేవుని పక్షమున లేడు, తన స్నేహితుడైన కైసరు పక్షమున ఉండి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తాం ఇక్కడ. అయితే నేనంటాను, ఇక ఉదయకాలంలో ఆ యేసుక్రీస్తు వారు అక్కడ పిలాతు నమ్ముకున్నాడా? ఆయన తనను అప్పగించుకోవడానికి అధికారం కలిగిన వాడు. పిలాతు అప్పగిస్తే ఆయన మరణానికి వెళ్ళాడా? పిలాతు ద్వారా ఆయన హింసింపబడ్డాడా? పిలాతు ద్వారా ఆయన సమాధి చేయబడ్డాడా? పిలాతు కారణం అక్కడ కాదు. తనను తాను అప్పగించుకోకపోతే అది సాధ్యము కాదు. ఆనాడు రోమ సైనికులు ఆయన గెత్సేమనే తోటలో వెళ్ళినప్పుడు యేసు ఎవరు అంటే నేను అన్నప్పుడు 3 సార్లు ఏమవుతుంది అక్కడ? వారు పడిపోతారు అక్కడ 3 సార్లు. ఇట్ హాస్ హ్యాపెన్ 3 టైమ్స్. 3 సార్లు అక్కడ ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి నేను అంటాను, ఈ లోకంలో మనం ఎవరిని ఆశ్రయించకూడదు, ఎవరిని ఆశ్రయించాలి? ఇది గబ్బాత అనుభవం. మూడవదిగా నేను త్వరగా వెళ్ళిపోతున్న సమయం లేదు కాబట్టి గొల్గొతా అనుభవము. 10వ వచనం చూద్దాము ఒక్కసారి. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము. గొల్గొతా అంటే ఏంటండి? ఏం కొండ ఇది? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన స్థలం. అక్కడ ఆయనను ఎవరు చుట్టుకున్నారంట? వాక్యం ఏమని చెప్తుంది అక్కడ? అన్యజనులు ఆయన్ను. వారి ఆలోచన ఏంటంటే రెండో లైన్లో వారిని నిర్మూలము, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నలుదిశలను వారిని చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. కందిరీజల వలె నా మీద ముసిరి ఉన్నారు. ఇక్కడ గొల్గొతా అనుభవం అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారిని నాశనం చేయాలని, ఆయన్ని చంపివేయాలని, ఆయన్ను శిక్షించాలని చెప్పేసి అన్యజనులందరూ ఆయనను కందిరీగల వలె చుట్టుకున్నారంట. నేను కందిరీగల గురించి కాస్త ధ్యానం చేశాను, చాలా ఉంది స్టడీ. నేను అవన్నీ ఇప్పుడు చెప్పలేని సమయం లేదు. కానీ కందిరీగ ఎవరికైనా ఒకసారి పుడితే దాని శక్తి పోతుందంట. కందిరీగ ఒకసారి ఎవరికైనా పుడితే, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఈ అన్ని జనులందరూ వచ్చి ఏం చేశారు? పుట్టారా? ఎస్. అప్పుడు వారికి ఏమైంది? వారి శక్తి పోయింది. లోకముని జయించిన వాడు మనతో ఉన్నాడు. ఈరోజు లోకముని జయించిన వాడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. మన దేవుడు గొప్ప దేవుడు. ఇంకా నేను పాము తెలుసా మీకు? మనం ఏమనుకుంటామంటే మనం వెళ్తూ ఉంటే పాము వచ్చి మనం ఖర్చేస్తుంది. నో, పాము తన విషయాన్ని కోల్పోవడానికి 100 సార్లు ఆలోచిస్తుందంట. ఎందుకో తెలుసా? పాములో ఉండే విషయం బయటికి వెళ్ళిపోతే తన జీర్ణశక్తి ఆగిపోతుందంట. తన జీర్ణశక్తికి, తన పాయిజన్కి, తన విషానికి సంబంధం ఉంది. చూసారా? అది పాము కాటు వేస్తే తన విషాన్ని కోల్పోతే తన ఆయుష్ కాలం తగ్గిపోతుంది. కాబట్టి అది 100 సార్లు ఆలోచిస్తుందంట. మనము సహజంగా పాముకు భయపడుతూ ఉంటాం. పాము ఎప్పుడు కరుస్తుందంటే తనకు అనుమానం వచ్చి తనకు హాని ఉందని భయం వేసినప్పుడు అది మనల్ని కలుస్తుంది. అదర్వైజ్ అది తప్పించుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అది సమయం లేదు కానీ మనం ఆ భూమికి వెళ్ళిపోతాం. చివరిగా గ్లోరీ 14వ వచనం చూద్దామా? 14th verse. యెహోవా నా దుర్గము, నా గానము. ఇక్కడ ఏమొచ్చిందని గానం వచ్చింది. ఏమొచ్చింది?
మనందరికీ ధ్యానం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఈ లోకంలో మనకు శ్రమలు ఉన్నాయి, ఈ లోకంలో మన దుఃఖం ఉంది, ఈ లోకంలో మనకు ఆకులత ఉంది, ఈ లోకంలో మనకి అనారోగ్యం ఉంది, ఈ లోకంలో మనకి సమస్యలు ఉన్నాయి, ఈ లోకంలో మనకి కృంగదీసే బాధలు ఆవేదనలు మనం వెంటాడుతాయి. మనం ఎప్పుడు ధ్యానం చేస్తామంట? పరలోకంలో మహిమల్లో. యేసుక్రీస్తు వారు కూడా ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన 3 అనుభవాలు దాటుకున్నాడు. ఏంటివి? గెత్సెమనే అనుభవాన్ని దాటుకున్నాడు, గబ్బాతా అనే అనుభవాన్ని దాటుకున్నాడు, గొల్గోతా అనే అనుభవాన్ని దాటుకున్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? మహిమలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఆయన మనం కూడా ఈ 3 అనుభవాలు దాటుకోవాలి. క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ఏ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. పూల ఏమంటుందండి? మనిషి నడక పూల పాన్పు కాదు. క్రైస్తవ జీవితం అనేది పోరాటం. ఇది నిరంతరము, ఇది పోరాటం. ఆ పోరాటంలో మనకు నిత్యము జయించే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనము ఆ మహిమలో చేర్చబడేంత వరకు మనం కూడా ఏమి చేయాలంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. దీంట్లో అతి ప్రాముఖ్యమైన విషయాలు మనము ఎప్పుడూ జ్ఞాపకం చేస్తున్న విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో 8వ వచనం, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 18వ వచనం, నీతిమంతుల గుడారంలో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. 20వ వచనం, ఇది యెహోవా గుమ్మం, నీతిమంతులు దీంట్లో ప్రవేశించలేదు. ఇది ఏ మందిరంకైనా వెళ్ళండి బడి రాయబడి ఉంటుంది. అట్లాగే 22వ వచనము, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకి తలరాయి ఆయను, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇవి చాలా ప్రాముఖ్యమైన వచనాలు. దీంట్లో కృప అనే అంశము 5 సార్లు రాయబడింది. ఆయన మితి లేని కృపతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తాము. అయితే ఒక్కసారి 27వ వచనం మనం చదువుకొని ముగించుకుందాం. 27వ వచనం, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించున్నాడు. ఇది గమనిద్దాం. ఉత్సవ బలి పశువును త్రాళ్ళతో బలిపీఠము కొమ్ములకు కట్టుడి. పర్ణశాల పండుగలో ప్రజలు బయటి ఆవరణంలో హోసన్నా 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 అంటే రోజుకు ఒక్కసారి 6 రోజులు దాని చుట్టూ తిరుగుతారు, ఆవరణము చుట్టూ. 7వ రోజు బలిపీఠము చుట్టూ హోసన్నా హోసన్నా అని 7 మార్లు తిరిగినప్పుడు వారికి ఏమొస్తుందంట? రక్షణ వస్తుంది. చూసారా? ఇక్కడ దేవుని మాటకు లోపడుతున్న ఇశ్రాయేలును మనం చూస్తాము. ఎవరైనా చెప్తారా హోసన్నా అంటే మీనింగ్? ఎవరైనా చెప్తారా హోసన్నా అంటే మీనింగ్ ఏంటి? కానీ మనం మాత్రం చాలా ఈజీగా చేస్తాం. హల్లెలూయా అంటే మీనింగ్ ఏంటి? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య అంటే హోసన్నా అంటే దేవ మమ్మును రక్షింపుము, దేవ మమ్మును కరుణింపుము. అంటే వారు ఆ పర్ణశాల చుట్టూ ఆవరణంలో ఒక్క రోజుకి ఒక్క మారు దాని చుట్టూ తిరిగి హోసన్నా హోసన్నా అంటే దేవ మమ్మల్ని రక్షింపమని వారి కేకలు వేస్తారు. 7వ రోజు బలిపీఠము చుట్టూ 7 మార్లు తిరిగి వాళ్ళు హోసన్నా అని కేకలు వేస్తే వారికి సంపూర్ణమైన రక్షణ దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. మనం కూడా 7వ రోజు దేవుని మందిరానికి వచ్చి ఆయన ఆరాధించి ఆయన నామాన్ని కనపరిచి ఆయన నామాన్ని పూజిద్దాం. గొల్గోతా అనుభవము, గెత్సెమనే అనుభవము, గబ్బాతా అనుభవం నుండి గ్లోరీ మహిమ అనే అనుభవానికి దేవుడు మనం నడిపించును గాక. అందరి తలలో ఉంచి కళ్ళు మూసుకొని